వ్యక్తులుగా ఫలించాలి, పరిపూర్ణమైన వ్యక్తులుగా మారాలి, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. 100 అంటే పరిపూర్ణమైనటువంటి సంఖ్య. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా ఒక మైల్ స్టోన్ పెట్టుకోవాలి. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపు దేవునిలో పరిపూర్ణమైన వ్యక్తిగా నేను మారాలి, పరిపూర్ణమైనటువంటి స్వభావాన్ని నేను ధరించుకుని ప్రభుకి దగ్గరగా బ్రతకాలనేటువంటి ఉన్నతమైనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండండి. 30 దంతులంటే గనక ఎక్కువ ఫలము, 60 దంతులంటే అధిక ఫలము, 100 అంటే గనక సంపూర్ణమైనటువంటి ఫలం. దేవుని కోసం నువ్వు ఎలా ఫలిస్తున్నావో, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో, ఇంకా ఆవరణం నుండి ఫలిస్తున్నావంటే కేవలం 30%. పరిశుద్ధ స్థలం నువ్వు ఫలిస్తున్నావంటే 60%, అతి పరిశుద్ధ స్థలం నువ్వు ఫలిస్తున్నావంటే 100%. ఈ అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ రావడానికి దేవుడు కృప చూపించును గాక.